ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రెండవ దినం లెంటన్ డేస్లో మన ధ్యానాంశము, మన దేవుడు చెప్తున్నట్లు నిన్న మనం మాట్లాడుకున్నట్టు, మీరు మారు మనసు పొందండి, వెనక్కి తిరిగి రండి. ఏ విషయాల గురించి మనం మారు మనసు పొందాలి, వేటిని ఈ యొక్క లెంటన్ డేస్లో మనం సరి చేసుకోవాలి అనగా, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నారు, శరీర కార్యాలు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇలా అనేక లక్షణాలు ఉన్నాయి. మనం రోజుకొక లక్షణం గురించి ధ్యానం చేసుకుందాం. ఈ దినం మనం మాట్లాడుకోవాలనుకుంటున్న లక్షణము జారత్వం. ఫస్ట్ క్యారెక్టర్ జారత్వం. జారత్వం అంటే అడల్టరీ. దేవుడు జారత్వం అంటే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మీ శరీరము ప్రభు నిమిత్తమే కానీ జారత్వంనకు కాదు. మనుష్యుడు మరి శరీరంతో చేసే కార్యాలు జారత్వంగా మరి ఉన్నాయి. పాపపు కార్యాలు అంటే వ్యభిచారము. శరీరంతో చేసేది వాడు శరీరంనకు, మిగిలినవన్నీ పాపాలు శరీరంనకు బయట చేస్తున్నాడు, కానీ జారత్వం మాత్రము శరీరముతో చేస్తున్నాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు మరి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. జారత్వము నుండి దూరముగా పారిపోండి, అడల్టరీ నుంచి దూరంగా పారిపోండి. అయితే చాలామంది ఈ ప్రశ్న మరి మీలో మీరు అనుకుంటూ ఉండొచ్చు, చాలామంది ఈ ప్రశ్న అనుకుంటూ ఉండొచ్చు, మరి జారత్వం అనంటే పాపం కదా, అది వ్యభిచారం కదా, మరి మేమెవ్వరము కూడా అటువంటి పాపం చేయట్లేదమ్మా, వ్యభిచార సంబంధమైన పనులు మేమెవ్వరం చేయడం లేదు, సో ఇది మనకి సంబంధించింది కాదు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అయితే దేవుడు ఇది ఇంకొక విషయం గురించి కూడా మనకి క్లారిటీ ఇస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసిన ఎడల నీవు ఆ సమయం అందే ఆ స్త్రీతో వ్యభిచరించినట్లుగా అర్థము. నీవు ఒక పురుషుణ్ణి కనుక పాపపు చూపుతో లేకపోతే మోహపు చూపుతో చూస్తే ఆ సమయం అందే ఆ పురుషునితో మనము వ్యభిచారం చేసినట్లు లెక్క. అంటే శారీరకంగా శరీర సంబంధంగా వ్యభిచారము చాలామంది చేయకపోవచ్చు, కానీ దేవుడి దినాన్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, మరి కంటి చూపుతో కూడా పాపమైన విషయాలు, పాప సంబంధమైనవి మనం చూసినా కూడా అది కూడా జారత్వం కింద దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన చూపు ఎట్లాగున్నది? యోబు గారు అంటున్నారు, నేనైతే మరి నా చూపులు ఇతరులను చూడకుండా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అని చెప్తున్నారు. పరస్త్రీల వైపు చూడకుండా మరి నేను నిబంధన చేసుకున్నాను అని చెప్తున్నారు. మనం పరస్త్రీలని, పరపురుషుల్ని ఒకవేళ చూడని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చేమో. అప్పుడు కూడా మీరు అనుకోవచ్చు, అమ్మ నేను పరస్త్రీని కూడా చూడట్లేదు, పరపురుషుని కూడా చూడట్లేదు, నేను పాపయుక్తముగా ఎవరితో చూడట్లేదు అని మీరు అనుకోవచ్చు. అయితే మనం చూస్తున్న మొబైల్స్లో చూస్తున్న విషయాలేంటి, మన యొక్క మరి టీవీలో మనం చూస్తున్న విషయాలేంటి, పాపపు సంబంధమైన సినిమాలు, పాపపు సంబంధమైన అనేకమైన ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్, పాపపు సంబంధమైన ఛానల్స్, యూట్యూబ్లో వచ్చే విషయాలు ఎన్నో భయంకరమైనవి, అవన్నీ కూడా మరి వ్యభిచారం కింద వస్తున్నాయి. మరి నిర్గమకాండంలో ప్రభు చెప్తూ ఉన్నారు, అక్కడ ఏ యొక్క పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ మరి వాళ్ళ యొక్క రహస్య అవయవాలని మనము చూడకూడదు. అవన్నీ కూడా పాపముకు సంబంధించిన విషయాలే. అది చాలామంది రహస్యంగా ఎవ్వరూ చూడట్లేదనుకొని మీ చీకటి గదిలో మీరేం చేస్తున్నారు? అది దేవుడు చూస్తూ ఉన్నారు. ఈ దినాన దేవుడు హెచ్చరిస్తున్నాడు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, రహస్యంగా ఎవరికి కనపడకుండా మన మొబైల్స్లో మరి టీవీలో ప్రోగ్రామ్స్లో అనేక వాటిల్లో ఏం చూస్తున్నాము అనేది దేవుడి దినాన హెచ్చరిస్తున్నారు. నువ్వు చూస్తున్నది ఈ లోకంలో ప్రజలు చూడకపోవచ్చు, కానీ పరిశుద్ధుడైన దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన దృష్టిలో అది పాపముగా మరి వ్యభిచారముగా ఎంచుతూ ఉన్నారు. కనుక దేవుడు ఈ దినాన్ని చెప్తున్నారు, అట్టి జారత్వపు పాపం నుంచి మీరు పారిపోండి, అట్టి జారత్వమును విడిచిపెట్టండి. మీ దేహము దేవుని ఆలయము, దేవుని మరి ఆయన యొక్క స్వరక్తముతో కొనుక్కున్నది కనుక ఆ ఆలయమును పవిత్రంగా ఉంచాలి. నీ దేహము దేవుని ఆలయం అని నీవు ఎరుగువా, నీవు విలువపెట్టి కొనబడిన వాడు కనుక
నైనా ఎప్పుడు అంటున్నారు దేవుడు, నువ్వు పవిత్రంగా ఉంచుకో అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదర, ఈ దినము మనము నేర్చుకుంటున్న అంశము శరీర కార్యాల గురించి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకున్నాము. మొదటి ధ్యానముగా జారత్వం నుంచి మనము పారిపోవడానికి, మనం చూసే ఎటువంటి విషయాలైనా, ఏ విషయమైనా సరే, దేహంతో చేస్తున్న, కంటితో చేస్తున్న, చెవులతో చేస్తున్న, నోటితో చేస్తున్న ఈ పాపము నుంచి మనల్ని మనము దూరపరచుకోవాలి, క్లెన్స్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మరి సహోదర సహోదరి లోబడదామా? ఆయన మాటకు లోబడదామా? మారు మనసు పొందుదామా? దేవుని తట్టు తిరుగుదామా? దేవుడి విషయం గురించి మరి మనందరికీ కృపనిచ్చి అట్టి యొక్క పాపంలో నుంచి ఎవరైతే చిక్కుబడి ఉన్నారో అటువంటి పాపము, అపవిత్రమైన వీడియోస్ చూస్తూ, అపవిత్రమైన విషయాలు, మరి వీడియోస్, పార్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, క్లెన్స్ చేసుకున్నట్లయితే దేవుడు రిలీజ్ చేయడానికి, అటువంటి పాపం నుంచి, అటువంటి బంధకాల నుంచి రిలీజ్ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.